స్టోన్స్ ఉన్న శాండ్ సాయిల్ కానీ ఎలా యాడ్ చేయడం కాదు. ఒక క్లే అండ్ రెడ్ సాయిల్ రెండు మిక్స్ చేసిన సాయిల్ యూజ్ చేస్తే బెటర్. అండ్ దాంతో పాటు వెర్మి కంపోస్ట్, నీమ్ కేక్ అంటారు, ఇటువంటివి యూజ్ చేయడం వల్ల ఫెర్టిలైజర్స్ గా యాడ్ చేసి మొక్కకి న్యూట్రియంట్స్ అనేవి ప్రాపర్ గా అందుతాయి. నెక్స్ట్ మనం వచ్చేసరికి వాటర్ ఎలా అంటే రోజు మనం ఏదో 2 పూటలు వెళ్ళి ఉదయం సాయంత్రం వాటర్ పోసేస్తాం ఎలా అని కాదు. మొక్కకి ఎప్పుడు అవసరమో అప్పుడే మనం వాటరింగ్ చేయాలండి. ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం వాటరింగ్ చేసే ప్రతిసారి మన ఫింగర్ని, మన వేన్ని ఆ పాట్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఈజీగా ఇన్సర్ట్ అవుతుంది, వెట్గా అనిపించిందంటే మనం వాటరింగ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఫింగర్ని ఇన్సర్ట్ చేసినప్పుడు హార్డ్ గా వెళ్తుంది, లేదా కంప్లీట్ గా సాయిల్ డ్రై అయిపోయింది అన్నప్పుడు మాత్రమే వాటరింగ్ చేయాలి. లేదు అదే పనిగా రోజు మనం 2 times చేసేస్తాం, 3 times వాటరింగ్ చేసేస్తాం అంటే రూట్స్ అనేవి కుళ్ళిపోతాయండి. మనకి మొక్క పైన గ్రీన్ గానే ఉంటుంది కానీ కింద రూట్ సిస్టమ్ అనేది స్పాయిల్ అవుతుంది. ఈ విషయం మనకు అర్థమయ్యేసరికి ఒక 10-15 days పడుతుంది. ఈ లోపు మొక్క పూర్తిగా చనిపోతుందండి. సో వాటర్ అనేది కూడా ఇంపార్టెంట్. మనం సాయిల్ గురించి చెప్పాం, వాటర్ గురించి చెప్పాం. నెక్స్ట్ సన్లైట్. ఖచ్చితంగా మొక్కకి సన్లైట్ అనేది అందాలండి. అది మనం ఇండోర్ గా పెంచుకునే ప్లాంట్స్ అవని, అవుట్డోర్ గా పెంచుకునే ప్లాంట్స్ అవని, వాటికంటూ ఒక ప్రాపర్ టైం, అట్లీస్ట్ 2 to 3 hours డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ సన్లైట్ అనేది ఖచ్చితంగా మొక్కలకు కావాలి.